మరో బ్రేకింగ్ అంతుంది. తెలుగు గంగ ప్రధాన కాల్వకు గండిపడింది. నంద్యాల జిల్లా బీసీపాలెం 4వ బ్లాక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దిగువన ఉన్న పాత చెరువు, కొత్త చెరువులకు ప్రమాదం పొంచింది. దీంతో అధికారులు తూములు తెరిపించారు. నెలలోపే రెండోసారి తెలుగు గంగ కాల్వకు గండిపడింది. రైతులు భయాందోళనలో ఉన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో గట్టు పనులు నాసిరకంగా చేశారని తెలుగు గంగ ప్రాజెక్ట్ చైర్మన్ సంజీవ్ రెడ్డి ఆరోపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫోన్లో అందిస్తారు. ఎస్ కిషోర్, మొత్తానికి మనం చూస్తున్నాం నెలలోపు రెండోసారి తెలుగు గంగ కాలువకు గండిపడినట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏంటి? సోని యొక్క నంద్యాల జిల్లా బండ్యాత్మకూరు మండలం జేసీపాలెం 4వ బ్లాక్ సమీపంలో యొక్క తెలుగు గంగ గండిపడింది. గండిపడటంతో పెద్ద ఎత్తున నీరంతా కూడా ఇటు దిగువ ప్రాంతాలకు అయినటువంటి పాత చెరువు, అలాగే కొత్త చెరువు ప్రాంతాలకు నీరు వస్తుండటంతో అక్కడ ప్రమాదం పొంచి ఉంటుందన్న నేపథ్యంలో ఈ యొక్క తెలుగు గంగ గేట్లను ఎత్తేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క అయితే మొత్తం రైతులు వ్యవసాయానికి వాడుకోవాల్సిన నీళ్లు ఇట్లా వృధాగా పోతూ ఉండటంతో ఇటు అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో చేసినటువంటి ఈ యొక్క తెలుగు గంగ కట్ట నిర్మాణ పనులు మొత్తం కూడా అంత నాశకంగా జరగడం వల్లనే ఈ యొక్క ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ప్రస్తుతం అధికారులు ఎక్కడ కూడా తెలుగు గంగ కట్టను పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. దాన్ని సరిచేయాల్సిన పని అవసరం ఉంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే మొత్తంగా తెలుగు గంగ కాలువ ప్రధాన కాలువ కూడా పూర్తిగా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. తక్షణమే ప్రభుత్వం కలగచేసుకోవాలి. ఈ యొక్క గండ్లు పడే ఎక్కడెక్కడితే అవకాశం ఉంటుందో అక్కడంతా కూడా ముందస్తు చర్యలు తీసుకుని రైతాంగానికి సకాలంలో నీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ యొక్క తెలుగు గంగ ప్రాజెక్ట్ చైర్మన్ అయినట్టు సంజీవ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఇటు తెలుగు గంగ విషయంలో జరుగుతున్నటువంటి అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల రైతాంగం మొత్తం కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పగా తప్పని పరిస్థితి. అయితే ఇప్పటికీ ఆ గండిని పూడ్చే ప్రయత్నాలు అధికారులు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఈ యొక్క అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యల పట్ల రైతులు ఏ విధంగా ముందుకెళ్తారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సోని. రైట్, థ్యాంక్ యూ ధర్ని కిషోర్.